స్పైసెస్ బై అమ్మ అంటే గుర్తుకొచ్చేది మన తొడియాలు తీసిన కారం, అలాగే కూరలో కారం, మసాలా కారం. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, మనం పెట్టిన కాడి నుంచి దాదాపు ఈ 5, 6 నెలల్లో బాగా మనకు మంచి పేరొచ్చింది కారంలో అంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఈ మసాలా కారాని కోసం జనాలు డైరెక్ట్‌గా మా దగ్గరికొచ్చి వందల కేజీల ఆర్డర్‌లు ఇచ్చి తీసుకుంటున్నారు. ఈ మసాలా కారం అనేది బాగా హిట్ అయిందండి. ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే ఆఖరికి నిన్న ఒక ఆవిడొచ్చారు. అమరావతి నుంచొచ్చి, "కారం బావుందమ్మా. ఇది వైట్ రైస్‌లో యేసుకొని కొంచెం నూనె పోసుకున్నా కూడా అంత టేస్ట్ ఉందని" మన దగ్గరికొచ్చి స్పాట్‌లో 100 కేజీలు కారులో పెట్టుకొనెళ్లారు. ఇదిగోండి ఈ మసాలా కారం తయారు చేసే విధానం, ఇదిగో మా శ్యామల గారని చెప్పేసి, "అమ్మ మిక్సీలో ఎయమ్మా ఎల్లుల్లిపాయలన్నా కూడా", "వద్దొద్దండి అసలు మిక్సీలో యేస్తే బాగోదు మేడం గారని", అదిగో ఆ రోట్లో నూరిపిస్తూ రోజు వందల కేజీలు తయారు చేస్తుంది శ్యామల గారు. శ్యామల గారు, మీరు దీంట్లో ఏమేమి వేస్తున్నారు చెప్పండమ్మా? 5 కేజీల కారం తీసుకుంటామండి. ఆ! దీంట్లో కేజీకొచ్చి ఆ! ఒక 100 గ్రాముల ధనియాల పౌడర్ ఏస్తాం మనము. కేజీకి. ఇది 5 కేజీలు కదా? 5 కేజీలకి 150 గ్రాములేస్తాం. 150 గ్రాములేస్తారు. ముప్పావు కేజీ ఏస్తాం మేడం. 5 కేజీలకి ముప్పావు కేజీ ధనియాల పౌడర్ ఏస్తాం. జీలకర్ర పౌడర్ 300 గ్రాములేస్తాం. ఇప్పుడు ఇది జీలకర్రను ధనియాలు కలిపిందమ్మా. ఈ 2 కలిపి మామూలుగా మిల్లులో యేసాం. మిల్లులో యేపిచ్చామనమాట. ఇది తర్వాత ఇగో మీరు గమనిస్తే వెల్లుల్లిపాయలు చూపించమ్మా. అదే మిక్సీలో యేస్తే ఇట్లా చెక్క తొక్క రాదనమాట. డైరెక్ట్‌గా తను దగ్గరుండి దాన్ని మొత్తం కొట్టిచ్చింది. ఎంత బావుందో చూడండి. ఎయమ్మా దాంట్లో. ఇదేమో ముప్పావు కేజీ తీసుకుంటామండి. 5 కేజీలకి. 5 కేజీకి ఇది ముప్పావు కేజీ, అది ముప్పావు కేజీ ముప్పావు కేజీ తీసుకుంటాం. ప్రకారం చేస్తాం. అంటే మేము ఫార్ములా రాసుకున్నామండి. దాని ప్రకారమే మా అమ్మాయి చేసుద్ది. మేము దీన్ని చక్కగా నీట్‌గా, అంటే చాలామంది ఇప్పుడు ఈ మసాలా కారం అంటే డైరెక్ట్‌గా దీంట్లో యేసేసి మసాలా ఆడిస్తారు. అలా కాదు మేము. ఏటిగా విడిగా ఫార్ములా ప్రకారం దేనికి ఎంతెయ్యాలి, ఎలా ఉంటది అని మేము చూసుకొని దగ్గరుండి చేస్తా ఉంటాము. ఇదొచ్చేటప్పుడు మెంతిపిండి. మెంతి పొడేమో 300 గ్రాములేస్తామండి. 300 గ్రాములేస్తారు. అంటే అది అర కేజీ ప్యాకెట్ కాబట్టి 300 గ్రాములు. ఇట్లా మొత్తం కలిపి దీంట్లో లైట్‌గా ఏసీ అయినట్టుగా సాల్ట్ కూడా యేస్తామండి. అయితే సాల్ట్ ఎక్కువేయము, కొంచెం వేస్తాం. ఎందుకంటే సాల్ట్ ఎక్కువేయడం వల్ల కారం చచ్చిపోద్దని ఫార్మాలిటీస్ ఏదో ఎయ్యాలని చెప్పేసి యేస్తాము. ఎంతేస్తావమ్మా? సాల్ట్ ఎంతేస్తావు కేజీకి? కేజీకి 50 గ్రాములేస్తామండి. కేజీకి 50 గ్రాములేస్తది. పావు కిలో ఏస్తాం, అంతకంటే ఎక్కువ వేయము. అసలు ఇలా చూస్తుంటేనే మంచి వాసన, అసలు రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా నీట్‌గా దగ్గరుండి ఒక రోట్లో దంచి ప్రతి ఒక్కటి ఇలా నీట్‌గా చేసి కస్టమర్‌కి మేము అందిస్తున్నాం. ఎక్కువ శాతం మసాలా కారం బాగా తినేది ఎవరంటేనండి, కృష్ణా, గుంటూరోళ్ళు, ఈస్ట్, వెస్టు, తర్వాత వచ్చి విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత వచ్చేటప్పటికి వైజాగ్, విశాఖపట్నం, గాజువాక. అసలు మాకెక్కువ గాజువాక ఆర్డర్స్, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇయన్నీ కూడా మసాలా కారాలండి. అదిగో అన్నీ తనే అందరికి రోజుకి ఎవరంతడితే ఆర్డర్‌లేసి దగ్గరుండి ప్యాకింగులు చేసి తను నాకిచ్చుద్ది. నేను ఎవరెవరు ఆర్డర్‌లున్నాయో చెప్తాను. ఆళ్ళందరికీ మొత్తం కావాల్సిన విధంగా. కొంతమంది ఫోను చేసి, "మేడం గారు నాకు అది ఎక్కువేయండి, ఇది తక్కువేయండి" అని చెప్తా ఉంటారు. మేము రాసుకొని మా ఫార్ములానే కాకోకుండా కొంతమంది వాళ్ళకి నచ్చిన ఫార్ములాలో కూడా మేము తయారు చేసి ఇస్తాం. మేమేమేస్తాం వాళ్ళకి చెబుతాము. లేదండి ఇది కొంచెం తక్కువేయండి అన్న వాళ్ళకి అది తక్కువేస్తాం. లేదండి కొంచెం ఎక్కువేయండి అన్న వాళ్ళకి అది ఎక్కువేస్తాము. ఏంటంటే కస్టమర్లు 99% మా ఫార్ములా నచ్చుద్ది. ఎవరో ఒకళ్ళు ఏంటంటే ఆళ్ళకున్న ఆలోచన బట్టి మాట్లాడుతా ఉంటారు. మనం వాళ్ళకి తగ్గట్టుగా కస్టమర్‌ని మనం వాళ్ళని తృప్తిపరిచే విధంగా మేము కారాన్ని తయారు చేస్తాము. వాళ్ళకి కావాల్సిన విధంగా మేమిస్తాము. అసలు ఇది ప్యాకెట్ అండి. ప్యాకింగ్ చేసిన తర్వాత ప్యాకెట్ తీయంగానే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిద్దంటే, అసలు ఉత్త కారాన్ని అన్నంలో నాకు చక్కగా 2 బొట్లు నూనేసుకొని తినాలనే విధంగా వస్తదనమాట. ఎందుకంటే ప్యూరిటీ నాకు తెలిసి ఇలా ఇలా తయారు చేస్తారని నేను అనుకోవట్లా. మొత్తం కలిపి వాళ్ళేముందండి టైం లేక అన్నీ మిల్లులో పడేస్తారు. అలా కాకోకుండా వెల్లుల్లిపాయలు కనపడాలని అది కూడా మెత్తగా కాకోకుండా కచ్చీ పిచ్చిగా నలిగినట్టుగా ఏసి దాంట్లో యేస్తే అది కూరల్లో ఎయంగానే గుమగుమ అంట వాసన వస్తదండి. ఇప్పుడు మన గోరు చిక్కుడుకాయలు అవ్వచ్చు, మామిడి చిక్కుడుకాయలు అవ్వచ్చు, ఏ కూరలోనైనా ఈ కారం వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే ఇక కూర నువ్వా నేనా అంటే అమృతంలాగా ఉంటది. కూర నేర్చుకోవసరలా. ఇంకా దాంట్లో చెత్త చెదారాలు ఏమి వేయవసరలా. వెజిటేబుల్ కర్రీస్ మొత్తానికి కూడా నంబర్ 1గా ఉంటది.
మనం ఇందాక చెప్పినట్టు మనం ఏమేమి వేసాం, సాల్ట్ వేసాము, జీలకర్ర వేసాము, ధనియాల పౌడర్ వేసాము, ఎల్లుల్లిపాయలు వేసాము, మెంతిపిండి వేసాం. ఇంకా దానికి మించి మేము దీంట్లో ఏమీ కలపం. అవసరమైతే మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు చూసుకొని మీ కారం ఒక 100 కేజీలు ఆర్డర్ ఇస్తే ఆ 100 కేజీలు మేము వీడియో చేసి కూడా మీ కారం తయారు చేసేటప్పుడు మేము పంపిస్తాం, ఇట్లా వీడియో చేసుకోవడం. మీకేమి డౌట్ అవసరంలా. మేము ఆ రోజుకి ఈ రోజుకి ఛాలెంజ్, మా కారంలో క్వాలిటీ తగ్గితే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాం. దమ్ముగా మాట్లాడుతున్నాను నేను, ఇప్పటికి చెప్తున్నా అప్పటికి చెప్తున్నా. నెంబర్ 1 క్వాలిటీ స్పైసెస్ బై అమ్మ.